తన జీవితమే మారిపోయింది. ఆది కాండంలో ఇద్దరు వ్యక్తులు ఈ ప్రాముఖ్యమైన వీరి కంటే యాకోబు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ వచనాలు రాయించబడినట్టు మనం చూస్తాం. మీరు అనుకోవచ్చు మోసగాడు కదండి, మీరు అనుకోవచ్చు ఇంత దొంగ పనులు చేశాడు కదండి, మీరు అనుకోవచ్చు బేరగాడు కదండి, మోసగాడు కదండి, మీరు అనుకోవచ్చు యాకోబు. బైబిల్ దేవుడి గురించి మీరు గమనిస్తే బైబిల్ దేవుడు ఎవరికి దేవుడు తెలుసా? ఇశ్రాయేలు ప్రార్థన చేయాలంటే ముగ్గురు పేరు ఖచ్చితంగా చెప్తారండి. ఎవరా ముగ్గురు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం ఓకే, ఇస్సాకు ఓకే, యాకోబుని ఎందుకు పిలుస్తారు వాళ్ళు? ఈరోజు మన అంశం ఏంటంటే ప్రార్థన తెచ్చే మార్పులు, చేంజెస్ దట్ ప్రేయర్ బ్రింగ్స్. ఈరోజు మనం ప్రార్థన కూటంలో ఉన్నాం, ఉపవాస ప్రార్థన ఈ మొదటి కూటంలో మనం దేవుడికి ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం. ఇక్కడ బైబిల్ దేవుడు ఎందుకు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని పిలిపించుకున్నాడు? ఒకవేళ యాకోబు మోసగాడైతే ఎందుకు యాకోబు